సో ఎడ్డీ కరెంట్స్ మనకి ఈఎంఐలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ రిలేట్ చేస్తూ డెవలప్ చేస్తాం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఐపీ పర్పస్ 4 మార్క్స్ క్వశ్చన్. ఎడ్డీ కరెంట్స్లో మనం జనరల్గా ఎడ్డీ కరెంట్స్ ఎలా జనరేట్ చేస్తాం? ఎడ్డీస్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్గా స్పిర్లింగ్ ఆఫ్ వాటర్ని మనం ఇలా స్పిల్ చేసినాం అనుకోండి, తిరుగుతూ ఉంటాయి కదా, సో అలా స్పిల్ అవుతాయి అన్నట్టు. సునామీ వస్తున్నప్పుడు అవునా, అక్కడే వాటర్ స్పిల్ అవుతుంది. సింపుల్గా దాన్ని ఎడ్డీ కరెంట్స్ అంటాం. ఈ ఎడ్డీ కరెంట్స్ ఫోకాల్ట్ అనే సైంటిస్ట్ డెవలప్ చేసిండు. సో ఎడ్డీ కరెంట్స్ ఎలా జనరేట్ అవుతుందంటే, ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకొని దాంట్లో ఒక బల్క్ పీస్ ఆఫ్ మెటల్ని ఆసిలేట్ చేసినప్పుడు సడన్గా అవి ఆసిలేషన్లో ఆ మెటల్ ప్లేట్ నుంచి ఇండ్యూస్డ్ కరెంట్ డెవలప్ అయ్యి స్టాప్ అయిపోతాయి. ఇలా స్టాప్ అవ్వడం వల్ల ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా? ఎస్, వీ హ్యావ్ మోర్ అడ్వాంటేజెస్. అండ్ ఇప్పుడు డైలీ లైఫ్లో కూడా ఎడ్డీ కరెంట్స్ యూజ్ చేస్తూ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్డీ కరెంట్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బ్రీఫ్గా చెప్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ మెటల్, ఒక మొత్తం మెటల్ పీస్ ఉంది. ఈ మెటల్ పీస్ దగ్గరికి నేను ఒక నార్త్ పోల్ ఆఫ్ మ్యాగ్నెట్ మూవింగ్ టువర్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ద మ్యాగ్నెట్. సింపుల్గా మనం ఏం చెప్పాం ప్రీవియస్ టాపిక్లో, ఒక కాయిల్ తీసుకోవడం, కాయిల్కి ఒక నార్త్ పోల్ ఆఫ్ మ్యాగ్నెట్ ఆర్ సౌత్ పోల్ ఆఫ్ మ్యాగ్నెట్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ అ కాయిల్. ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ఇందులో డెవలప్ అయింది. క్లియర్? సో ఇండ్యూస్డ్ కరెంట్ డెవలప్ అవుతుందంటే అర్థం ఏంటి? ఇందులో కరెంట్ లేదు అంటే ఇందులో ఎలక్ట్రాన్స్ అనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయడం, దేర్ఫోర్ కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. సిమిలర్ అట్లాగే ఒక మెటల్ ప్లేట్, కంప్లీట్ మెటల్ ప్లేట్, ఇది సర్కిల్ స్క్వేర్ కాదు, కంప్లీట్ మెటల్ ప్లేట్ ఉంది అంటే లోపల మొత్తం మ్యాటర్ ఉంది. మ్యాటర్ ఉందంటే మెటల్స్ ఉంటాయి, మెటల్ ఉందంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ మేబీ మనం ఫీల్డ్ ఇవ్వడం వల్ల లేదా హీట్ ఇవ్వడం వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలా మనం ఒక నార్త్ పోల్ ఆఫ్ మ్యాగ్నెట్ని దీని దగ్గర తీసుకొచ్చామనుకోండి, అండ్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ట్రావెలింగ్ త్రూ ద మెటల్. సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ వెళ్తాయి. ఈ టైంలో ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమైతాయి అంటే దేర్ స్లోలీ బికమ్స్ లైక్ స్విర్లింగ్, ఇలాగే స్విర్ల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, సో ఎలక్ట్రాన్స్ ఇలా ఉండడం వల్ల స్విర్ల్ అయిపోతాయి. స్విర్లింగ్ అయినా అంటే వి నో దట్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ ప్రొడ్యూస్ కరెంట్. సో మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ప్రొడ్యూస్డ్ కరెంట్ని మనం ఏమంటామంటే ఎడ్డీ కరెంట్స్ అంటాం. ఇట్ ఈస్ ఆల్వేస్ స్విర్లింగ్, నాట్ ఇన్ ఎ స్క్వేర్ షేప్. ఎందుకు స్విర్ల్ అవుతుందంటే ద రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ బై ఏరియా. ఆ రెసిస్టెన్స్ ఆక్యుపై చేసే లెంత్ ఎలా ఉండాలంటే షార్టెస్ట్ లెంత్ అయి ఉండాలి. ఎంటైర్ స్క్వేర్లో ఇలా పోవచ్చు కదా, ఎలక్ట్రాన్స్ మంచిగా ఇలా స్క్వేర్ ఫార్మేట్స్లో వెళ్ళొచ్చు కదా, అంటే ఇట్ ఈస్ గ్రేటర్ డిస్టెన్స్లో కంపేర్ చేస్తే షార్టెస్ట్ ఏరియా మనకి లెంత్లో స్విర్లింగ్ ప్రాసెస్లో సర్కిల్ మోషన్లో మాత్రమే వస్తుంది. అందుకే దాన్ని ఎడ్డీ కరెంట్స్ అంటాం. మరి ప్రాసెస్ ఏంటి మళ్ళీ ప్రీవియస్ టాపిక్ కంపేర్ చేస్తే అంటే, ఒక నార్త్ పోల్ ఆఫ్ మ్యాగ్నెట్ని మనం ఇక్కడ ఈ మెటల్ ప్లేట్ సైడ్ తీసుకొస్తే ఈ స్విర్లింగ్ యొక్క డైరెక్షన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎలా ఫామ్ అవ్వాలి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎలా స్విర్ల్ అవ్వాలి అంటే మనకి ఇమీడియట్గా ఇక్కడ ఒక నార్త్ పోల్ ఫామ్ అయ్యేటట్టు ఫామ్ అవ్వాలి. అంటే ఒక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో నీకు ఎలక్ట్రాన్స్ స్విర్ల్ అవుతాయి. వెన్ అ మ్యాగ్నెట్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ఇమీడియట్గా డైరెక్షన్ చేంజ్ చేసుకుంటారు. ఓకేనా? ఆ ప్రాసెస్ని మనం ఎడ్డీ కరెంట్స్ అంటాం. దీన్ని కొంచెం బ్రీఫ్గా డయాగ్రామ్స్ రిలేట్ చేస్తే ఇలాంటి ఒక డయాగ్రామ్స్ చూస్తాం చూడండి. ఇలా ఒక ఇలాంటి ఒక నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ రిలేట్ చేస్తూ ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని బల్క్ పీసెస్తో ఆసిలేట్ చేస్తాం. ఇది ఒక నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అనుకోండి. సౌత్ పోల్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద బోర్డ్ ఉంటుంది, అవుట్వర్డ్ బోర్డ్, ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న స్పేస్లో మనం ఏం చేస్తామంటే ఒక మెటల్ ప్లేట్ని ఆసిలేట్ చేస్తాం. ఇలాంటి ఒక మెటల్ ప్లేట్ ఆసిలేట్ అవుతుంది కదా, ఇలా ఆసిలేట్ అవుతూ అక్కడికి ఇక్కడికి ఆసిలేట్ అవుతుంది. ఇలా ఆసిలేట్ అయినప్పుడు ఇక్కడ ఇండ్యూస్డ్ కరెంట్ డెవలప్ అవుతుంది. ఇప్పటిదాకా చెప్పింది అదే. సో వెన్ ఏ మ్యాగ్నెట్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ అ సర్క్యులర్ ప్లేట్ ఆర్ ఏ బల్క్ పీస్, ఆ పీస్ నుంచి ఆటోమేటిక్గా నీకు కరెంట్ స్విల్లింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఇండ్యూస్డ్ కరెంట్. అంటే ఇక్కడ నీకు కరెంట్ డైరెక్షన్స్ ఫామ్ అవుతాయి. ఒకసారి అటు వెళ్తున్నప్పుడు ఒక డైరెక్షన్ వస్తుంది, ఇటు వెళ్తున్నప్పుడు ఒక డైరెక్షన్ వస్తుంది. కన్వీనియంట్గా ఎలా చేస్తుంది? అకార్డింగ్ టు లెన్స్ లా, that is always oppose the change in flux, that d∅/dt. చేంజ్ ఇన్ ఫ్లక్స్ని అపోజ్ చేయాలని ట్రై చేస్తుంది. ఈ సర్క్యులర్ ప్లేట్ అనేది అటు ఇటు ఆసిలేట్ అవుతుంది. ఎక్కువసేపు ఆసిలేట్ అవుతుందా? నో, దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ విల్ బికమ్స్ అట్రాక్టెడ్. అంటే ఇక్కడ ఆపేస్తుంది అన్నట్టు. మనం తీసుకునే మెటల్ కూడా ఎలా ఉండాలంటే లైక్ అల్యూమినియం, లైక్ సిల్వర్ ఈజ్ బెటర్. బికాస్ ఐరన్ మెటల్స్ ఎందుకు వాడద్దు ఇక్కడ అంటే, ఐరన్ మెటల్ విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ ద మ్యాగ్నెట్, దే ఆర్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కదా. మనం సిల్వర్ ఇస్ డయామాగ్నెటిక్ మెటీరియల్ అనుకున్నాం. డయామాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఇట్ నెవర్ అట్రాక్ట్ కాదు. అట్లా అని చెప్పి మెటల్ ఎలక్ట్రాన్స్ లేవా? ఎస్, వీ హ్యావ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రిసిటీ ఉంటుంది
ఎలక్ట్రిసిటీ ఉంటుంది కానీ మనకి మ్యాగ్నెటిజం అనేది అందులో డెవలప్ కాదు. అలాంటి మెటల్స్ తీసుకొని ఆసిలేట్ చేయగలిగితే ఒక ప్లేస్ దగ్గరికి వచ్చేసరికి మెటల్ అనేది ఎక్కువసేపు ఆసిలేట్ కాదు, ఒక 2 ఆసిలేషన్లు ఆగిపోతుంది. ఎందుకు అలా ఆగుతుంది మరి? జనరల్గా ఇలా ఒక పెండులంని ఆసిలేట్ చేస్తే చాలాసేపు ఆసిలేట్ అవుతుంది కదా, ఎందుకు అలా స్టక్ అయిపోతున్నాం అంటే గివెన్ మెటల్ ప్లేట్ నుంచి ఇండ్యూస్డ్ కరెంట్స్ ఫిల్లింగ్ అవ్వడం. ఇండ్యూస్డ్ కరెంట్స్ ఫిల్ అవుతుందంటే ఎడ్డీ కరెంట్స్ డెవలప్ అవుతుంది. ఎవరిలో? ఈ మెటల్ ప్లేట్స్లో. అలా మెటల్ ప్లేట్స్ డెవలప్ అవ్వడం స్టాప్ అయిపోతుంది. ఇలా స్టాప్ అవ్వడం వల్ల ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయంటే ఎస్, బై యూజింగ్ ఆఫ్ ఎడ్డీ కరెంట్స్ వీ హ్యావ్ ఏ 4 అడ్వాంటేజెస్. ఐపీ పర్పస్లో మనం డెఫినేషన్ రాస్తూ వాటి యొక్క అడ్వాంటేజెస్ ఆఫ్ ఎడ్డీ కరెంట్స్ రాస్తాం. ఆ అడ్వాంటేజెస్లో ఫస్ట్ వన్ చూడండి, మ్యాగ్నెటిక్ బ్రేక్స్ ఇన్ ట్రైన్స్. సో మనం ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్న బుల్లెట్ ట్రైన్స్లలో లేకపోతే హై స్పీడ్స్ ట్రైన్స్లలో మనకు ఈ బ్రేక్సే వాడతాం, ఎడ్డీ కరెంట్స్ యూజ్ చేస్తాం. దీనివల్ల చాలా స్మూత్ బ్రేకింగ్ ఉంటుంది. ఇప్పుడు మన కార్లో సడన్గా బ్రేక్ పెడితే ముందర పడతాం, బస్సులో సడన్గా బ్రేక్ వేసి ముందరకు పడతాం. అట్లా కాకుండా ఈ మ్యాగ్నెటిక్ బ్రేక్స్ అనేటివి మనకు ఇందులో వాడటం ఎడ్డీ కరెంట్స్ జనరేట్ చేస్తుంది. ఎలా వర్క్ చేస్తే చూద్దాం. కొంచెం బ్రీఫ్గా డయాగ్రామ్ రిలేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యులర్ ప్లేట్, ఒక వీల్ ఉంటుంది కదా జనరల్గా ట్రైన్ అంటే వీల్ ట్రాక్ దగ్గర ఆలోచించండి. ట్రాక్ దగ్గర ఇప్పుడు మనకి ఇంకా బుల్లెట్ ట్రైన్స్ గురించి బాగా స్టడీ చేస్తే, బుల్లెట్ ట్రైన్స్ తెలుసా, హై స్పీడ్తో వెళ్తాయి. మనకి ఇప్పుడు రీసెంట్గా ముంబైలో లాంచ్ చేస్తున్నారు బుల్లెట్ ట్రైన్స్. జపాన్లో అలాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకు వాటిని ప్రిఫర్ చేస్తున్నాం? బికాజ్ అది 300 km/h స్పీడ్తో వెళ్తాయి. జనరల్గా మనం రోడ్ మీద కానీ ట్రైన్లో కానీ ట్రావెల్ చేస్తే మ్యాక్సిమం 100, 120, 150 మ్యాక్స్. కార్ అయితే పెద్ద పెద్ద కార్లు అయితే 150 kmph వెళ్తాం. కానీ ట్రైన్ చూడండి 300 km/h స్పీడ్తో ట్రావెల్ చేయగలిగితే దాన్ని హై స్పీడ్ ట్రైన్స్ అంటాం. సింపుల్గా బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి. ఆ బుల్లెట్ ట్రైన్స్ యొక్క స్పీడ్స్ని కంట్రోల్ చేయాలంటే ఇక్కడ మనకి బ్రేక్స్ అవసరం. మనం యూజువల్గా అప్లై చేసే హైడ్రాలిక్ బ్రేక్స్ అయితే కష్టం అవుతుంది. అది సడన్గా అప్లై కాకపోతే మళ్ళీ సడన్గా అప్లై అయినా ముందర ఉన్న వాళ్ళంతా కూర్చున్న వాళ్ళంతా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఎడ్డీ కరెంట్స్ యూజ్ చేస్తూ మ్యాగ్నెటిక్ బ్రేక్స్ ఎలా వర్క్ చేస్తున్నాయని చెప్తే, ఇలాంటి వీల్కి మనం, ఒక వీల్ అంటేనే మెటల్ ప్లేట్ కదా, కంప్లీట్ వీల్ అంటే దీని మొత్తం మెటల్ ఉంటుంది. ఇలాంటి ఒక మెటల్ ప్లేట్ ఉంటుంది. ఈ మెటల్ ప్లేట్ని మనం రోడ్ మీద ట్రాక్ మీద ట్రావెల్ చేసినప్పుడు సడన్గా స్టాప్ వచ్చింది. స్టాప్ వచ్చినప్పుడు యూస్ టు అప్లై బ్రేక్స్ అప్లై చేసినప్పుడు మాత్రమే ట్రైన్ ఆగుతుంది. సో ఎలా ఆగుతుంది అనేది క్వశ్చన్. ఎలా ఆగుతుంది అంటే మనం ఎప్పుడైనా సరే అలాంటి మెటల్ ప్లేట్కి ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయగలిగితే, అంతే కదా, స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం ఇక్కడ స్టేషన్ వచ్చింది అనుకోండి, స్టేషన్ దగ్గర మనకు వీల్ ఆగిపోవాలి కదా, అంటే ట్రైన్ ఆగాలి. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తారు. ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెట్ యాక్చువల్లీ ఇలా ఉంటుంది, అడ్డమేమి ఉండదు, కింద ఉంటుంది, ట్రాక్ కింద ఉంటుంది. ట్రాక్ కింద స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది, వీల్ రోల్ అవుతూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లోకి ఎంటర్ అయిపోతుంది. ఇమీడియట్గా మెటల్ ప్లేట్లో ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేది స్పిల్ అవుతూ ఎడ్డీ కరెంట్స్ను జనరేట్ చేస్తుంది. ఓకేనా? ఎడ్డీ కరెంట్ జనరేట్ అయిన వెంటనే ఏమవుతుంది, అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆసిలేట్ అయిందా ప్లేటు, ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆసిలేట్ చేసి ఆసిలేట్ చేయలేము. సో ఆసిలేట్ అంటే కొద్దిసేపటి తర్వాత ఆగిపోతుంది. ఇంకా మనం మంచి స్టాండర్డ్ మెటల్స్ తీసుకొని హై స్ట్రాంగ్ ఫీల్డ్ అప్లై చేస్తే ఒక ఆసిలేషన్ కూడా చేయదు. అట్లా ఇమీడియట్గా ఎంత హైట్ నుంచి చేసినా ఇక్కడ వచ్చి ఆగిపోతుంది. బికాజ్ ఇమీడియట్లీ దట్ స్విర్లింగ్ కరెంట్స్ విల్ అట్రాక్టెడ్ బై ద ఆపోజిట్ పోల్స్. సో అక్కడే మనకి మోషన్ని డ్యాంప్ చేస్తుంది. డ్యాంప్ అంటే ఆపేస్తుంది. సో అక్కడ మనకి సేమ్ ప్రాసెస్, స్టాప్ వస్తుంది, స్టాప్ రిలేటెడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ట్రైన్ని రిలీజ్ చేయాలంటే ఏం చేస్తారు, ఈ మ్యాగ్నెట్ని డీయాక్టివేట్ చేస్తారు. డీయాక్టివేట్ చేస్తారంటే మ్యాగ్నెట్ని తీసేయడమో లేకపోతే దీని పోల్స్ని చేంజ్ చేయడమో, ఆటోమేటిక్గా రిపల్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు వీల్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీల్ అలాగే అట్లా స్టిక్ అయిపోతే కష్టం కదా. సో మళ్ళీ ట్రైన్ మళ్ళీ ముందుకు వెళ్ళాలి, నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళాలంటే మళ్ళీ దీనికి డీయాక్టివేట్ అవుతూ వీల్స్ అనేటివి ముందుకు వెళ్తాయి. దిస్ ఈజ్ మ్యాగ్నెటిక్ బ్రేక్స్ ఇన్ ద ట్రైన్. దిస్ ఈజ్ వెరీ వెరీ స్మూత్. ఎంత స్మూత్ అంటే మనం గ్లాస్లో వాటర్ పెడితే, బస్సులో కానీ ట్రైన్లో కానీ కూర్చోండి, జనరల్గా గ్లాస్లో వాటర్ పెడితే కొంచెం బ్రేక్ వేసి గ్లాస్ కింద పడిపోతుంది డ్యూ టు ఇనర్షియా ఆఫ్ మోషన్. కానీ ఇక్కడ గ్లాస్లో కాఫీ పెట్టినా వాటర్ పెట్టినా ఇంత డ్రాప్ కూడా కింద పడదు, అంత స్మూత్గా బ్రేక్స్ పడతాయి, అంత స్మూత్గా డిజలరేట్ అవుతుంది. ఎంత స్మూత్ అంటే మనం అసలు బ్రేక్ అవుతుందా అని కూడా తెలియదు. హ్యాపీగా మనం కాఫీ తాగవచ్చు. ముందలు కూడా మనం ముందలకు పడుతున్నామని కూడా తెలియదు. బస్సులో చూడండి, స్టాప్ వచ్చిన వెంటనే ముందలు పడతాం, బస్ స్టార్ట్ అయిన వెంటనే వెనుకకు పడతాం. అంటే దట్ యాక్సిలరేషన్ ఈజ్ డిఫరెంట్. అక్కడ ఇలా కాదు, బ్రేక్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. వై ప్రిఫరింగ్ దిస్ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఇవన్నీ. ఒక మంచి బాగా ఇన్వెస్ట్ చేస్తేనే అవుతుంది అన్నట్టు, అంత ఈజీ కాదు. మన మ్యాగ్నెట్స్, మన ట్రైన్స్ కూడా వాడచ్చు దీన్ని. ఎందుకు వాడట్లేదంటే చాలా ఎక్స్పెన్సివ్. అలాంటి హై స్పీడ్స్ ఉన్న ట్రైన్స్కి వాడడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ థియరీ పాయింట్సే, ప్రతిదాన్ని థియరీ పాయింట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్, సెకండ్ యూస్.
ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్. సో ఇది ఎక్కడ వాడతాం? స్లోలీ మనం స్పీడ్ని డిక్రీజ్ చేయడం కోసం ఎక్కువ వాడతాం, కొన్ని కేసెస్లో స్పీడ్ ఇంక్రీజ్ చేయడం కోసం కూడా వాడతాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్లో ఏం చేస్తామంటే వెరీ ఫెమిలియర్ గాల్వానోమీటర్. గాల్వానోమీటర్కి మనకు ఒక నీడిల్ ఉంటుందని చెప్పుకున్నాం. ఈ నీడిల్ అనేది ఎగ్జాక్ట్గా 0 దగ్గర ఉంటే ఓకే, లేదా డిఫ్లెక్షన్స్ అయితే ఇందులో కరెంట్ అనేది వస్తుంది. బ్రీఫ్గా అర్థం చేసుకుందాం. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ద అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్, బట్ సింపుల్గా గాల్వానోమీటర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం. గాల్వానోమీటర్ నీడిల్ అనేది కరెంట్ డిఫ్లెక్షన్స్ వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చింది అనుకోండి, అండ్ ఇమీడియట్గా కరెంట్ 0 అవుతుంది. కరెంట్ 0 అయినప్పుడు ఏమవుతుందంటే నీడిల్ అనేది అటు ఇటు ఆసిలేట్ అవుతూ స్లోగా 0 దగ్గర రావడానికి ట్రై చేస్తుంటుంది. జనరల్గా ప్రాసెస్ అది. అంటే మనం ఇలా ఒక స్ప్రింగ్ని ఏం చేస్తాం, గట్టిగా లాగి వదిలేసినాం అనుకోండి, ఏమవుతుంది, స్ప్రింగ్ అనేది కాసేపు వైబ్రేషన్స్ ఇచ్చి ఆగిపోతుంది. ఇమీడియట్గా స్టాప్ అవుతుందా? కాదు. సో అట్లాంటి ఫాస్ట్ క్విక్ స్టాపింగ్ కోసం మనం ఇక్కడ ఎడ్డీ కరెంట్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు గాల్వానోమీటర్ ఎక్కువసేపు ఇలా ఆసిలేట్ అయ్యి 0కి రావాలి అంటే కొంత టైం టేకెన్ కదా. సో క్విక్ స్టాపింగ్ ప్రాసెస్ కోసం మనం ఇక్కడ ఎడ్డీ కరెంట్స్ జనరేట్ చేస్తాం. అంటే గాల్వానోమీటర్ ఫాస్ట్గా ట్రావెల్ చేయొద్దు, ఎక్కువసేపు ఆసిలేట్ అవ్వద్దు అంటే ఏం చేయాలి, నువ్వు ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేయాలి. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసిన వెంటనే ఇమీడియట్గా ఈ రాడ్ నుంచి లేదా ఈ వైర్ నుంచి మనకి ఎడ్డీ కరెంట్స్ జనరేట్ అవుతాయి. ఎడ్డీ కరెంట్ జనరేట్ అయినట్టే నీడిల్ అనేది ఇమీడియట్గా స్టాప్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్ అంటాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ 4 అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇందులో. అండ్ నెక్స్ట్ పవర్ మీటర్స్, ఎలక్ట్రిక్ పవర్ మీటర్స్లో కూడా వాడతారు. ఇప్పుడు లేదు యాక్చువల్గా. ఎలక్ట్రిక్ పవర్ మీటర్స్ అంటే పాతయి అనలాగ్స్లో మెజర్ చేసేవారు. ఇప్పుడు మన ఇంటికి పవర్ బిల్ వస్తుంది కదా, మనం ఇంటి బయటనే ఒక మీటర్ ఉంటుంది. ఆ మీటర్ దగ్గరికి వస్తే డిజిటల్స్లో కనిపిస్తున్నాయి, లైక్ ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ అయితే అంత యూనిట్ వాల్యూస్ చెప్తుంది. కానీ అంతకుముందు అలా డిజిటల్ రాకముందు మనకి ఎలక్ట్రిక్ పవర్ మీటర్స్లో ఒక మెటల్ డిస్క్ ఉంటుంది, చిన్నగా ఇట్లా ఒక సీడీ లాగా ఉంటుంది. సీడీ చూసారు అసలు మీరు? సీడీ లాగా ఉంటుంది అన్నట్టు. ఆ సీడీ ఏం చేస్తారంటే లోపల ప్లేస్ చేస్తారు, అది ఆల్టర్నేటింగ్ కరెంట్ వస్తూ ఉంటుంది కాబట్టి ఈ సీడీని రొటేట్ చేస్తుంటుంది ఆ మెటల్ డిస్క్ని. మెటల్ డిస్క్ రొటేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే దాంట్లో ఎడ్డీ కరెంట్ జనరేట్ అవుతుంది. ఎడ్డీ కరెంట్ జనరేట్ అవ్వడం యాక్చువల్గా పవర్ కన్జంప్షన్ ఎలా చెప్పేటోళ్ళు అంటే అప్పుడు ఇది రొటేట్ అవుతుంటే దాంట్లో పవర్ కన్జంప్షన్ ఉన్నట్టు. ఎంత కన్జ్యూమ్ అవుతుందంటే ఈ రొటేషన్ బట్టి ఆ ఆర్పిఎంని బట్టి మనకి పక్కల రీడింగ్ చూపిస్తుంది. ఇప్పుడంతా డిజిటల్ అయిపోయింది. అనలాగ్ మీటర్స్లో వాడాలి. అనలాగ్ అంటే అనలాగ్, ఈ వాచ్ డిజిటల్ అంటే డైరెక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మనకి వాల్ క్లాక్కి మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్ అన్నీ కనిపిస్తున్నాయా, అట్లా దాన్ని అనలాగ్ అంటాం. అనలాగ్ మీటర్స్లలో వాడేవాళ్ళు. అంటే మెటల్ డిస్క్ రొటేట్ అవ్వాలి. అలా రొటేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మనం ఫీల్డ్ అప్లై చేయడం వల్ల ఆ మెటల్ డిస్క్ రొటేట్ అవుతుంది. బికాజ్ అక్కడ మనం అప్లై చేసే కరెంట్ ఏసీ కరెంటు. ఏసీ కరెంట్ ఎప్పుడు చేంజ్ అవుతుంది, లైక్ ప్లస్ మైనస్. సో అలా చేంజ్ అవ్వడం వల్ల మెటల్ డిస్క్ రొటేట్ అవుతుంది. దేర్ఫోర్ మనకి ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుందో మీటర్లో షో చేస్తుంది. మెటల్ డిస్క్ రొటేట్ కావట్లే, నథింగ్ బట్ పవర్ కన్జ్యూమ్ కావట్లే. అందుకే అప్పట్లో దొంగ కరెంట్ ఎక్కువ ఉంటుండే. సో ఏం చేసేవారంటే మెటల్ డిస్క్ రొటేట్ కాకుండా దాన్ని ఆ బోర్డు ఓపెన్ చేసి దాన్ని ఆపేయడానికి ఏదో ఒకటి స్టిక్ చేసేటోళ్ళు. అది ఎంతసేపటి తిరగకపోతే కరెంట్ బిల్లే రాదు. ఇక ఇమీడియట్గా ఎలక్ట్రీషియన్ వస్తాడు, ఆ బిల్ కొట్టేట ఆయన వస్తాడు, అదని వాళ్ళు వచ్చే 2 రోజుల ముందు అని తీసేస్తారు. హ్యాపీగా తిరుగుతుంటుంది అది. అమ్మయ్యా, ఏ బాధ లేదు, దొంగతనం లేదు, ఏం లేదు. వాడు చూసి ఏం చేస్తాడు, 10 రూపాయలే బిల్లు వచ్చింది అంటాడు. ఎందుకు వచ్చింది, వాడి నెలంతా దానికి ఒక పుల్ల పెట్టింటాడు. ఆ పుల్ల పెడితే తిరగదు. సో దట్ కరెంట్ బిల్ జనరేట్ అవ్వడానికి అక్కడ మెటల్ డిస్క్ హెల్ప్ చేస్తుంది. ఆ మెటల్ డిస్క్ హెల్ప్ చేయడం వల్లనే మనకు బిల్ వస్తుంది. ఇది మనం ఎలక్ట్రిక్ పవర్ మీటర్స్లో వాడతాం. అండ్ లాస్ట్ వన్ నెక్స్ట్ ఇండక్షన్ ఫర్నెన్స్. సో ఈ వాల్యూ ఇది ఎలా యూజ్ చేస్తామంటే జనరల్గా మనం ఫర్నెన్స్ అంటే లైక్ హీట్ చేయడం అండి. మనం తెలుగులో కొలిమి అంటాం. మామూలుగా అప్పట్లో మనకి మెటల్స్ని మెల్ట్ చేయాలంటే బాగా బొగ్గులు పెట్టి కాల్చి హీట్ చేసు స్లోలీ దట్ మెటల్ గోయింగ్ టు బి రెడ్ కలర్. అంటే స్లోలీ హీట్ ఎక్స్పాన్షన్ అయ్యడానికి ఈజీగా ఉంటుంది అప్పుడు. సో దాన్ని తీసుకొని సుత్తెలతో కొట్టి ఎక్స్పాండ్ చేసేవాళ్ళు. అలా ప్రతిదారి పాసిబిలిటీ అవుతుందా, లేదు. సో ఆ కేసెస్లో మనం ఇండక్షన్ ఫర్నెన్స్ డ్యూ టు ఎడ్డీ కరెంట్స్ వల్ల ఒక మెటల్ రాడ్ మనం హీట్ చేయాల్సిన మెటల్ రాడ్ని స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి పంపిస్తాం. స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పంపించడం అంటే ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫిల్ అయినాయంటే అక్కడ హీట్ జనరేట్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతుందంటే రెసిస్టెన్స్ అపోజ్ చేస్తుంది. రెసిస్టెన్స్ అపోజ్ చేసిందంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అంటే స్లోలీ మెటల్ ఈజ్ గోయింగ్ టు బి హీట్ అవుతుంది. హీట్ అయిందంటే అందులో ఎనర్జీ స్టోర్ అవుతుంది. హీట్ ఎనర్జీ స్టోర్ అయిందంటే మనకు కావాల్సిన షేప్లోకి కన్వర్ట్ చేసుకోవడం కోసం. ఇప్పుడు మనం బ్రాంజ్
అలాయ్ బ్రాంజ్ అండ్ కాపర్ని అలాయ్ చేస్తాం, అవునా. పంచలోహాలని రింగులు పెట్టుకుంటాం. ఆ లోహాలన్నీ ఎట్లా మిక్స్ చేస్తున్నాం, 5 మెటల్స్ అన్ని ఎట్లా మిక్స్ చేస్తున్నాం. అలాయ్ చేయాలంటే ఏంటి, దట్ ఇండక్షన్ ఫరెన్స్ వాడతాం. ఇప్పుడు మనకు గోల్డ్ని ఆర్నమెంట్స్గా కన్వర్ట్ చేస్తున్నాం. ఎలా కన్వర్ట్ చేస్తారు, కంపల్సరీ 24% అంటే 100% ఆఫ్ గోల్డ్ని మనం ఆర్నమెంట్ చేయలేం. 100% ఆఫ్ గోల్డ్ని ఆర్నమెంట్ చేయకుండా మనం దాంట్లో కొంత అలాయ్ మిక్స్ చేయాలి, అంటే దాన్ని హీట్ చేయాలి. హీట్ చేయాలంటే ఇలాంటి ఇండక్షన్ ఫర్నెన్స్ను వాడతాం. అందులో అలాయ్ కావాలంటే అది కూడా మెల్ట్ అవ్వాలి కదా. సాలిడ్గా ఉన్నప్పుడు దాంట్లో యాడ్ చేసామన్నా అది లిక్విడ్ అవ్వాలి. ఫస్ట్ లిక్విడ్ అయిన తర్వాత నువ్వు దాంట్లోకి ఏదైనా ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తే అది ఈజీగా మెల్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కేసుకి మనం ఇండక్షన్ ఫర్నెన్స్ వాడతాం. ఓకేనా. ఈ 4 యూజెస్ ఫర్ ఎడ్డీ కరెంట్స్ యొక్క అడ్వాంటేజెస్ ఐపీలో డెఫినేషన్ రాస్తాం, ఈ 4 పాయింట్స్ రాస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం, నాట్ ద హెడ్డింగ్స్. ప్రతి పాయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నోట్ చేద్దాం.